సార్ ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది. సో, వాళ్ళేంటంటే అసెట్స్ బిల్డ్ చేస్తుంటారు. ఒక హౌస్ మీద గాని, ఒక ఓపెన్ ప్లాట్ మీద గాని ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో, ఏంటంటే వాళ్ళ దగ్గర క్యాష్ అనేది లిక్విడిటీ క్యాష్ అనేది చాలా తక్కువ ఉంచుకుంటారు. సో, ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్టే అంటారా? నిహాల్ గారు, ఇవాళ అసెట్ రిచ్, ఓకే, అండ్ క్యాష్ పూర్. యెస్. అంటే డబ్బులు ఉన్నోళ్ళు అందరి దగ్గర, చాలా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు జనరల్గా అసెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, రైట్. క్యాష్ అనేది ఉంచుకోరు. దే ఇన్వెస్ట్ ఇన్ అసెట్, లైక్ రియల్ ఎస్టేట్స్ కానీ, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కానీ, విచ్ ఈస్ ఇల్లిక్విడ్. ఇల్లిక్విడ్ అంటే లిక్విడ్ కాకుండా ఇల్లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే మనం ఇమీడియట్గా కావాల్సినప్పుడు అందుబాటులో ఉండదు. సార్, జనరల్గా ఇలాగా అసెట్స్ కొనడం కరెక్టా అంటే ఒక విధంగా చూసుకుంటే కరెక్టే, వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే క్యాష్ పూర్, అంటే క్యాష్ ఒకవేళ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి వస్తాయి అనేది మాట్లాడదాం సార్. సార్, ఎప్పుడైతే ఇలాగ అసెట్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకవేళ సడన్గా వాళ్ళకి ఏదైనా డే టు డే ఎక్స్పెన్సెస్ క్యాష్ కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, రైట్. సో ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే, రిచ్ పీపుల్ గురించి మాట్లాడట్లేదు హియర్, ఐమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్, లో క్లాస్, ఎవరైనా సరే అసెట్స్ కొంటూనే ఉంటారు, క్యాష్ పెట్టుకోరు. అవసరం ఉండేటప్పుడు ఏం చేస్తారు, డే టు డే ఎక్స్పెన్సెస్ మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, అసెట్స్ ఇల్లిక్విడ్ క్యాష్ అయితే అమ్మలేరు కదా, ఇమ్మీడియట్గా లిక్విడిటీ చేయలేరు కదా. సో అది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. సార్, ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీస్. ఇందాక మాట్లాడినప్పుడు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు, లేకపోతే సమ్ యాక్సిడెంట్ అయింది. సో ఇలాంటి క్యాష్ రిజర్వ్ మీరు పెట్టుకోలేకపోతే, లిక్విడ్ క్యాష్ లేకపోతే హౌ డు యూ మెయింటైన్? సో క్యాష్ షుడ్ బి ఇన్ హ్యాండ్. అంటే లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడు ఎంతో కొంత ఉండాలి. కనీసం మీ సేవింగ్స్ అకౌంట్ లేకపోయినా, మీకు లేకపోయినా ఇమ్మీడియట్గా మనం లిక్విడ్గా మార్చుకునేటట్టుగా ఉండాలి. సో అసెట్స్ కేసెస్లో అయితే అయ్యే ఛాన్సెస్ లేవు.